7 వారాల్లో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి. మాకు పని పాటు లేదా నీకు చెప్పడానికి? వాదాలు చేయకండి. చేస్తే చేయి, ఇష్టం లేదా రావడం మాని, అలాగే బాధపడు, అలాగే చనిపో, నరకంలో పోతావు. తర్వాత అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన తర్వాత నిన్ను తప్పించే నాథుడు ఎవడో లేడు. ఎవ్వరు అగ్నిగుండంలోకి వెళ్ళిపోకూడదు అని ఉద్దేశంతో మేము చెప్తున్నాం. మేము ఆవిడ హిందువులే, నేను హిందువే, ఈవిడ హిందువే, అందరూ హిందువులే, వేరు వేరు కులాల నుంచి వచ్చినవారు. యేసు ప్రభు వారు పూజ చేస్తున్నప్పుడు ఒక్కడే దేవుడు అన్నప్పుడు ఆడు దేవుడు చెప్పినట్టే చెయ్యాలి. ఇంతవరకు దెయ్యాన్ని ఆచరించాం, తెలియక ఆచరించాం. కనుక ఆ దెయ్యాల నుంచి విడుదల పొందించడమే మా పని. మీరు ఎప్పుడైతే దెయ్యానికి విడుదల పొందారో ఆటోమేటిక్ దేవుడి దగ్గరకు వస్తాడు, నువ్వు అడిగింది ఇచ్చేస్తాడు. వెరీ సింపుల్. ఇప్పుడు శాంతి లేదు, నెమ్మది లేదు, అలా ఉన్నాను. కొన్ని దెయ్యాలను అణిచేస్తున్నాయి. మరి అది విడుదల పొందడానికి మేము చెప్తున్నాం. నేను తీయను అంటే మాని, ఎవడు తీయమన్నాడు? నీకు ఆశీర్వాదం కావాలి అంటే చెప్పించేయి. దేవుడు పాపము వద్దు, విగ్రహారాధన వద్దు, విగ్రహార్పితము దేవుడు తినకూడదు, విగ్రహ సంబంధం అని ఇంట్లో ఉంచకూడదు. మాట్లాడక విగ్రహ సంబంధం కూడా ఇంట్లో ఉండకూడదు అని మేము చెప్తున్నాం. దానివల్ల మీకు లాభం కానీ మాకేమైనా కోట్లు వస్తాయా? నీ ఆత్మ రక్షణ పొందితే పరలోక రోజుకి వెళ్తాం. మాకు దీవెన, ఆవిడికి దీవెన, సంఘానికి దీవెన, ఆశీర్వాదం. నువ్వు నరకం తప్పించబడాలని మీ బోధిస్తున్నాం. ఏ సంఘాలు చెప్పరు ఈ లోతైన మర్మాలు ఇవి. కాబట్టి జాగ్రత్త వినండి, ఆ ప్రకారం చేయండి. పేపర్ లేని వాళ్ళు అడిగి తీసుకోండి, ఇంటికి వెళ్ళి చదివించుకోండి, దాని ప్రకారంగా చేయండి. నేను ఇంతకుముందు అన్ని వెంకటరామ భక్తులు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాడిని, గుళ్ళు గీయించుకునేవాడిని. ఏ సుఖం, డబ్బులు ఖర్చు, అప్పులు. గుండు ఒకటే, గుండెకే మారాలని దేవుడు చూస్తున్నాడు, గుండు చేయాలని నువ్వు చూస్తున్నావు. దేవుడు గుండొద్దు, గుండెగా మార్చాలి. నీ గుండె నీ హృదయానికి సమర్పించు. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు గ్రహించలేడు. కాబట్టి ఏసి చల్లగా ఉందా? ఏసీ ఆపమంటారమ్మా? ఏసీ ఆపాలా? చిన్నపిల్లకి ఆపాలా? సుసన్న ఇక్కడ కూర్చోదు. ఏసీ నువ్వు ఆపగలవా? నువ్వు ఆపగలవా? ఆ సుసన్న రమణమని ఒకసారి ఇక్కడ వచ్చిన తర్వాత చర్చిలో కూర్చోమంటాను. ఎక్కడో ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. మనిషికి ఒక రకం దెయ్యాలు వదిలించడానికి మేము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ చేయండి అమ్మా. ఎంతమందికి క్యాన్సర్లు బాగైనాయి, పెళ్ళికాని పెళ్ళిలేనాయి, బిడ్డలకు బిడ్డలు పుట్టారు, కానీ ఘోరమైన వ్యాధులు వచ్చిన వ్యాధులు బాగైనాయి. ఒక అతనైతే గుండె ఎన్టీపీసీలో పనిచేస్తున్న వ్యక్తి, డాక్టర్ గారు గుండె ఆపరేషన్ చేయడానికి కూడా పనిచేయదట. అంత వరస్ట్గా కుళ్ళిపోయింది గుండె. అతను చచ్చిపోతాడు కొద్ది రోజుల్లో. అతను వచ్చిన తర్వాత చెప్పినట్లు చేశాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు 7 వారాల తర్వాత. ఏ డాక్టర్కి అయితే ఆపరేషన్ చేయడానికి వీలు లేదో, కుళ్ళిపోయిందో అన్నాడో అదే డాక్టర్ అన్నాడు, కొత్త గుండె వచ్చింది నీకు, ఎలాగొచ్చింది? ఆశ్చర్యపోయాడు. ఇక జరిగే సంఘటనలు మీకు అర్థం కాదు. మిమ్మల్ని దెయ్యాల మోసం చేస్తున్నాయి. అది తీయనంటే పెట్టుకో. నువ్వు చచ్చిపోయినప్పుడు పెట్టిలో పెడతారు. ఎందుకని? ఏం చేస్తావు? ఆ గిన్నెలు, ముంతలు, పమ్మిదులు ఏం చేస్తారు? పరలోకానికి తీసుకెళ్తాయి. నీకు ధనవంతుడు బాగా సంపాదించుకొని
ఒకతను షిప్లో పనిచేసే అతను బాగా సంపాదించాడు. అన్యాయం సొమ్ము, లంచాల సొమ్ము పెద్ద బిల్డింగ్ కట్టాడు అక్కీపాలెంలో. కట్టిన తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తెలుసు, ఓపెనింగ్ పిలిచాడు. ఇంకా రిబ్బన్ కటింగ్ అయింది, టక్కన అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఏం చేద్దంటే ఆ బిల్డింగ్లో అన్యాయమైన సొమ్ము, లంచగొండల సొమ్ము, ఎన్నో పాపాలు చేసిన పాపాలు అన్నీ మూట కట్టుకొని ఆనాడే చనిపోయాడు. ఏమైనా పట్టుకెళ్ళగలిగాడు బిల్డింగ్? చెప్పు రేట్లు చేయాలి, లంచాలు తీసుకోకూడదు. ఇది ఒక సబ్జెక్ట్. ఇది ఇవాళ అదే చెప్తాను నేను. వద్దు, దేవుడికి ఇష్టం లేదు మనే, దేవుడికి ఇష్టమైంది చేయి. అదే కదా మేము చెప్తున్నాం. దేవుడికి ఇష్టమైంది చేయడం వలన నీకు లాభమా మాకు లాభమా? మేము అన్నీ అనుభవించాం కాబట్టి, మాకు లాభం అయింది కాబట్టి, మేలు అయింది కాబట్టి, మా కుటుంబాలు దీవించబడ్డాయి కాబట్టి, మా పిల్లలు మేము ఎంతగానో దీవించబడ్డాం కాబట్టి, కోటీశ్వరులుగా చేశాడు కాబట్టి ఈనాడు మేము మీకు చెప్తున్నాం. మీరు వింటే మీరే ధనవంతులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు, శాంతి సమాధానం ఉంటుంది. వస్తున్నారు, కూర్చున్నారు, మీకు శాంతి లేదే, నెమ్మది లేదే, ఆశీర్వాదం లేదే, ఏదో లోటుపాటు పాపం చేస్తున్నాం. పాపానికి దూరంగా పారిపోమని దేవుడు చెప్తున్నాడు. పాప సంబంధ క్రియలు, లోకానుసారమైనటువంటి జీవితం ఉండకూడదు, లోక ప్రకారముగా జీవించకూడదు. ఎక్కడ ఇందులో ఉంది 19:2 ఇందులో అపొస్తలుల దేంట్లో అదేంట్లో పోలే అనేక ఉంది. విగ్రహ సంబంధమైనది ఏది ఉండకూడదు. విగ్రహ సంబంధం ఏది ఉన్నా నువ్వు 2 దేవుళ్ళు పూజ చేస్తున్నావు, 2 పడవలమ్మ కాలెడుతున్నావు. ఇంతవరకు పెట్టావు, నేను పెట్టాను, శాంతి లేదు, నెమ్మది లేదు, అప్పులు అయిపోయారు. ఎవరో చెప్పారు యేసుప్రభు గురించి. ఇంతమంది యేసుప్రభు మాలదేవుడు మాలదేవుడు తిట్టేవారు. అటువంటి నాకు కళ్ళు తెరిపించాడు ఒక శోధనలో. ఆ శోధన అనుకున్న 3 రోజుల్లోనే ఆ శోధన ప్రభు మిమ్మల్ని నమ్ముకుంటాను, ఇంకే లోకము నాకు వద్దు. స్టేట్ బ్యాంక్ యూనియన్ నాయకుడిని 2 జిల్లాలు, 2 జిల్లాల్లో 58 స్టేట్ బ్యాంకులు ఉన్నాయి. అప్పుడు అన్నిటికీ యూనియన్ లీడర్ని. నేను ఏదంటే అది చేయవలసింది ప్రతి ఒక్కరు కూడా. అంత పవర్ ఉన్నటువంటి ఏమా నువ్వు మాట్లాడగా వస్తే సరి కూర్చో, లేకపోతే అరకపో. కాబట్టి కూర్చో, ఆశ్వాస్తుంది కోతులేదు. కాబట్టి మీరు ఇక్కడ ఎందుకు వస్తున్నారు? ఎంతో కష్టపడి అమ్మ సుసన్న నువ్వు అక్కడ కూర్చో తల్లి, వెనకాల కూర్చో. ఎక్కడో ఉంటావాడి మెసేజ్ అయినప్పుడు అక్కడ కూర్చో. ఇంక అన్నీ ఆర్మీలే, చెమటలకు చేస్తారు మళ్ళీ. నేను కానీ మీరు బాగుపడాలని మేము చెప్తున్నాం. ఎందుకు మాకు పనిపాటు లేవా? ఏమీ లేకుండా విను, బాగుపడతావు, లేదు నీ ఇష్టం, తర్వాత నరకానికి వెళ్ళక తప్పదు. అది కూడా మేము చెప్పేస్తున్నాం. మీరందరూ నరకానికి వెళ్ళకూడదని మేము చెప్తున్నాం. పాత క్రియలు, ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, సాతాన సంబంధమైన వస్తువులు, అవి ఏమాత్రం కూడా ఉండకూడదు అని మేము చెప్తున్నాం. నేను తీయను, నేనంటే పో, వచ్చేవంత రావడం మాని. నేను ఎవడు రమ్మన్నాడు బలవంతాన్ని? దెయ్యం నుంచి విడుదల పొందాలంటే, నీ కుటుంబ సమస్య విడుదల పొందాలి అంటే, ఆరోగ్యం కావాలంటే, అప్పులు పోవాలంటే, కష్టాలు పోవాలంటే, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి అంటే, పిల్లలకు గర్భఫలం ఫలించాలంటే మీరు సెపరేట్ చేయి. ఏ సమస్యని సెపరేట్ చేయి. అవి హెచ్చరికలు ఏ చర్చలో చెప్పరు. ఇన్ని చర్చలు తిరిగా నువ్వే చర్చలో విన్నావమ్మా? నువ్వు వెళ్ళలేదు.
ఇది ప్రత్యేకంగా శనివారం మీ కొరకే. ఇవన్నీ విడిచిపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాడు. ఈ దెయ్యాలన్నీ పోతే దేవుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు దేవుడు అడుగుడు ఇవ్వండి. ఆయన దృష్టిలో పాపము ఉండకూడదు. అది పాపము కానీ ఉంటే ఎంత ప్రార్థన చేసినా, పెద్ద దైవజనం వచ్చి ప్రార్థన చేసినా, ఉపవాసాలు ఉన్నా నీకు సమస్య విడుదల రాదు. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి అంటున్నాను. మనకే ఎవరైతే పరిశుద్ధులో, ఎవరైతే నీతిమంతులో వారు మాత్రం దేవుని రాజ్యంలోకి వెళ్తారు. ఈ లోకం త్వరలో అంతం కాబోతుంది. ఈ 2025 ఎలా ముగుస్తుందో మనకు తెలియదు. యుద్ధం వచ్చి ఏదైనా వచ్చి మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. ఈ బొందులో ప్రాణం ఉండగానే మేము చెబుతున్నాం, మీలో బొందులో ప్రాణం ఉంది కాబట్టి మీరు వింటే బాగుపడతారు. కష్టమే, పాపము కష్టమే విడుదల పొందడం. ఆ విడుదల పొందడానికి కృప ఆయన ఇస్తాడు. ప్రభా ఫలానా వ్యభిచారం నుంచి విడుదల పొందలేకపోతున్నాను, ఫలానా దొంగతనం నుంచి విడుదల పొందలేకపోతున్నాను, ఫలానా తప్పుడు జీవితం నుంచి విడుదల పొందలేకపోతున్నాను, నువ్వు విడుదల దయచేయి ఆ ప్రభు దగ్గర అడుగు. తప్పకుండా విడుదల ఇచ్చే శక్తి, దాన్ని పరిశుద్ధాత్మ శక్తి అంటారు. లోపలికి వచ్చి నిన్ను విడుదల చేస్తాడు. కనుక అటు కార్యం చేయాలి అంటే నువ్వు పూర్తిగా ఎన్నో దెయ్యాల బంధకాలతో ఉన్నాం మనందరం. ఆ దెయ్యాలు పోవట్లేదు. ఎన్నో అబద్ధం అనే దెయ్యం, వ్యభిచారం అనే దెయ్యం, మరి మోసం చేసే దెయ్యం, లంచాలు పుచ్చుకునే దెయ్యాలు, మరి రకరకాల మోసం చేసే దెయ్యాలు, కొండలు చెప్పే దెయ్యాలు ఎన్నో మనిషిలో ఉంటున్నాయి. ఇవన్నీ విడుదల పొందాలంటే దేవుడి శక్తి రావాలి. ఆ శక్తి ఇక్కడ దొరుకుతుంది మీకు. ఆ శక్తి చీకటిలోకి వెలిగిస్తే చీకటి పోతుంది. దేవుడు వెలుగై ఉన్నాడు, సాతాను చీకటే ఉన్నాడు. ఆ చీకటి ఉన్నంతకాలము కూడా మీలో దుర్వ్యసనాలు, పాపాలు, పాపక్రియలు, అబద్ధాలు, తిరుగుబాటు, చెప్పింది చేయకపోవడం, ఇవన్నీ కూడా కలుగుతాయి. కనుక మీరు చర్చనికి వెళ్తున్నారు, ఏం సుఖం? ఎవరికైనా శాంతి ఉందరా మీకు? నిజంగా చెప్పండి, శాంతి లేదు, నెమ్మది లేదు. పేరుకి ఆదివారం చర్చికి వెళ్తారు, కానుకలు టెంగ్ అని వేస్తూ ఉంటారు. ఎందుకు కానుకలు? నువ్వు చర్చికి వెళ్ళడం దేనికి? ఒక చర్చికి వెళ్ళావంటే ఒక మెసేజ్ వచ్చిందంటే దానివల్ల నువ్వు బాగుపడాలి. కాబట్టి బాగుపడాలనుకునేవాళ్ళు నా దగ్గర రండి. ఏదో వచ్చి కూర్చొని పోతామంటే నా దగ్గర రావద్దు. పాపము ఎంత ఘోరంగా ఉండదంటే, సాతానుడు పామై ఉన్నాడు, సాతానుడు చీకటై ఉన్నాడు. మనం ఇంతవరకు చీకటిలో ఉన్నాం. చీకటిలోంచి బయటికి రావడానికి దేవుడు వెలుగు, ఆ వెలుగులో తీసుకొద్దామని దేవుడు ట్రై చేస్తున్నాడు. విన్నవారు వెలుగులోకి వస్తారు, వినని వారు ఇంకా చీకటిలోనే ఉంటారు. దాన్ని ఎవడేమీ చేయలేడు. మీరు చెప్పే వరకే, డాక్టర్ గారు చెప్పే వరకే. మందులు వేసుకునే బాధ్యత నీది. బాగుపడినట్టు మందులు వేసుకోవాలి. కొంతమంది భర్తలు సరిగ్గా చూడరు, ఇష్టానుసారంగా తిడుతుంటారు భర్తల్ని. అయితే అలా కాదమ్మా ఇలాగా అని చెప్తాం. భర్త నీకు ఇండైరెక్ట్గా దైవం. భర్త చేసుకున్నప్పుడు ఇద్దరు కలిసిమెలిసి ఉండి సుఖంగా ఉండాలి. కానీ భర్త తప్పు చేస్తాడు, క్షమించాలి, ప్రేమించాలి. మరి అవసరమైతే అతనికి కావాల్సినవన్నీ ఇవ్వాలి. తప్పు చేస్తా నువ్వు తప్పు చేయలేదా? భర్త తప్పు చేసే తప్ప. భర్తను క్షమించాలి. నేను ఎన్నో పాపాలు చేశాం, దేవుడు మనకు క్షమించాడే లేదా? క్షమించబట్టి ఇక్కడికి వచ్చాం కదా. క్షమించబట్టి దేవుడు మన పాపాలు క్షమించబట్టే దేవుడు మనలోకి వచ్చాడు, హృదయంలోకి, ఈ ఆలయంలోకి. అప్పుడు దేవుడు అడుగులు ఇవ్వని అంటే ఏది అడిగితే ఇస్తున్నాడు.
నేను దేవుడికి రాలేదు, బాడీకి వచ్చి కూర్చున్నాను, నేను దేవుడి దగ్గర సన్నిధికి వచ్చాను, 7 వారం తిరిగాను, నాకు జరగలేదని కుదరదు. ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉన్నంతకాలము నువ్వు బాగుంటావు. ఈ ఆలయంలో చెడు ఉన్నంతకాలం నువ్వు బాగుపడవు. ఆ చెడుని తీసివేయడానికే గ్రేస్ మినిస్ట్రీ ఈ కొత్తూరు ఇక్కడ దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను. 100 మంది బాగుపడ్డారు. ఒకసారి ఒక అతను వచ్చాడు, ఒక ఆటో రిక్షా అతను, శనివారం పూట. అప్పుడు ఈ బిల్డింగ్ లేదు, ఆ బిల్డింగ్లో డాబా మీద పెట్టేవాడు. అతను మరి వాక్యం చెప్తున్నప్పుడు ఎవరింట్లో అయినా ఎవరిళ్ళ ముందైనా దెయ్యపు గూడులు ఉన్నాయా, ఆ గుడి ఉన్న ప్రాంతంలో మీరు నివసించకూడదు, అటువంటి ఇంట్లో మీరు ఉండకూడదు అని చెప్పాను. చెప్తే అతను లేచి అన్నాడు, నేను ఆటో రిక్షా నడుపుకుంటానండి, వేలు మరి అప్పులు అయిపోయానండి, జాగ్రత్త వినడమ్మా, లేటుకు వస్తున్నారు, ఈ వారం లెక్క పెట్టుకోకండి, మీకు మీరే లెక్కెట్టుకుని 7 వారాలు. ఇక్కడ 10 గంటలకు వచ్చి గంట సేపు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకొని వెనక ఎక్కడ ఇదంతా పరిశుద్ధ ప్రదేశం ప్రార్థన చేసుకొని 11 గంటల లోపలికి వచ్చిన వారు ఆ వారం లెక్కెట్టుకుంది. మరి మిగిలిన వారు అందరూ మేము లెక్కెట్టలేం కదా, దేవుడు మీరు చూసుకోండి. అలాగా టైంకి వచ్చి 7 వారాలు చేస్తేనే మీకు కార్యం. ఇప్పుడు ఇందాక చెప్పేది అంటే ఆటో వాడు బాధపడుతున్నాడు, అప్పులు అయిపోతాడు, సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం అనుకున్నాను, 3 బిడ్డలు, ఎలా పోషించండి అని చెప్పారు. ఒకసారి వస్తారా మా ఇంటికి అన్నాడు. వస్తానమ్మా, కంచరబాదు. వెళ్ళాను. వెళ్తే ఇంట్లోకి వెళ్తే ఇంటి ఎదురుకోవాలి, అది తలుపులు లేవు, నోరు తెచ్చిపోయేది రాక్షస నోరుతో ఉంది అది. అమ్మా బాబు, ఇక్కడ ఏమనుకోక, ఈ ఇల్లులో ఉన్నంతకాలం నువ్వు అప్పుల పాలైపోతావు, కష్టాల పాలైపోతావు, చివరికి చూసేసి చచ్చిపోతావు అని చెప్పాను. ఏం చేయమంటారంటే ఇల్లు అమ్మే, అద్దిల్లు అనుకొని ఇల్లు ఖాళీ చేసేవాళ్ళం, సొంత ఇల్లుతో అమ్మేసి అప్పులు తీర్చేయి, వేరే ఇల్లు కొనుక్కో అని చెప్పారు. వెంటనే వాడు విని అమ్మేశాడు, పోతున్న మళ్ళీ వాళ్ళకి ఇల్లు కొనుక్కున్నాడు. ఒకరోజు నేను వెళ్తున్నాను కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి, ఆటో వెళ్తుంది. నన్ను చూసి ఆటో ఆపాడు. రండి సార్ బండి ఎక్కాను. లేదు బాబు, ఈ దగ్గరలోనే వెళ్తాను. నేను ఎవరో జ్ఞాపకం ఉన్నానా అన్నాడు. జ్ఞాపకం లేదని. ఒకసారి మీరు మా ఇంటికి వచ్చారు, వంటికి అమ్మేమన్నారు, మరి అమ్మేశానండి, అప్పులు తీరిపోయానండి, పోతున్న మళ్ళీ ఇల్లు కట్టుకున్నానండి, నేను 3 ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నామన్నాడు. చెప్పకూడదు, దేవుడు చెప్పింది చేశాడు. సాధారణ ఇల్లు అమ్మేస్తాడు, అమ్మకోడు. కొద్ది రోజులు పోతే ఆ ఇల్లు కూడా మిగలదాడు. వీళ్ళు ప్రాణాలు కూడా మిగలవు. అమ్మూరం ఉండకూడదు. కొంతమంది వేప చెట్టు పసుపు రాసి వేప చెట్టు దగ్గర ఉన్న సరే కూర్చోబెట్టి మీరు బాగుపడాలని మీకు చెప్తున్నాం. ఇది తీయను అంటే రావడం మానేయాలి. ఎందుకు అనవసరం? ఇంట్లో ఏ చిన్నది ఫోటో, పెళ్లి ఫోటో, అత్యంతలేసిన ఫోటో, విగ్రహాల సంబంధమైన పెళ్లి బట్టలు, పట్టుచీరవని ఏదో. ఒకసారి లావణ్య అని ఒక ఆవిడ ప్రభు నమ్ముకున్నారు, వెల పద్మశాలీలు. మరి ఆవిడకి ఎలాగా ఎనేడు కోదడు ద్వారా ఆ చర్చి, పెద్ద చర్చి, ఆ బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్తారు.
ఒకసారి నేను జీసస్ కాస్ మీటింగ్ దినకర్ గారి మీటింగు నెలకొకసారి మీటింగ్ కళాభారతిలో కండక్ట్ చేసేవారు. అప్పుడు వాళ్ళు వచ్చారు ప్రార్థన అయిన తర్వాత, అయ్యా కోయంబత్తూరులో మాకు ప్రార్థనా యోధులుగా ఉద్యోగం ఇప్పించండి, పోతాం ఇక్కడ ఉండలేమండి అని. ఏంటి నీ సమస్య అని చెప్పాను. ఒకసారి కొత్తూరు 7 వారాలు రానన్నాను. 7 వారాలు వచ్చింది. అప్పుడు మీ ఇంట్లో ఉన్న బట్టలు ఏంటంటే తీయాలో అన్నీ, పెళ్లి బట్టలు, వాళ్ళు ఇచ్చిన బట్టలు, పండగలకు ఇచ్చిన బట్టలు అన్నీ తీసేయడం సబ్జెక్ట్ వచ్చింది. తీసింది. సుమారు ₹1,00,000 విలువ గల బట్టలు, పట్టు చీరలు, 15,000 చీరలు అన్నీ అక్కిపాలెం దగ్గర రోడ్డు మీద రాత్రి మీద వెళ్ళి అన్నీ పోగేసి తగలబెట్టేసింది. ఎందుకది? అమ్మా మాట్లాడదండి, ఆడ దెయ్యం పట్టి మనిషి, ఇంకేం మాట్లాడదు. అన్నీ పోగేసి కాల్చింది. తర్వాత వాళ్ళు అప్పులు పోయినాయి, కష్టాలు పోయినాయి. 40 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు, అంత బంగారం కొనుక్కున్నారు. వాళ్ళు మెడికల్ షాప్ ఆశ్రయించబడ్డారు. చెప్పింది చేయబట్టే కదమ్మా. సుమారు ₹1,00,000 ఎక్కువే విలువగా చీరలు కాల్చిచ్చింది. ఉండకూడదని చెప్తే ఎవరు చెప్పలేదండి, చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, చెయ్యి తర్వాత చూడు అంటే చెప్పింది చేసింది. నేనే హిందువులే కదా, హిందూ కుటుంబం వచ్చాను కదా అని చెప్పింది చేసింది. అది ఎందుకు చెప్తానంటే, మీరు యేసుప్రభు ఉద్దేశం మీరు అడుక్కునే వారిలా ఉండకూడదు, చేయి చాచేవారుగా ఉండకూడదు. మీరు ఇతరులకు ఇచ్చేవారుగా ఉండాలి. ధనవంతులు అవ్వాలి, కోటీశ్వరులు అవ్వాలి. యేసుప్రభు ఎవరు? కోటీశ్వరుడే కాదా? మరి ఆయన పిల్లలమైనా ఆయన ఆ ప్రపంచమంతా ఆయనది. మరి ఆయన పిల్లలు, ఆయన తండ్రి కోటీశ్వరుడైతే పిల్లలు కోటీశ్వరులు కారా? ఆయన ఆస్తిని కాదా? ఏం చేత? ఆయన పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండ. నీలో ఏ పాపం ఉందో, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో, ఎంతమంది మోసం చేస్తున్నావో అటువంటి పాపక్రియలన్నీ విడిచిపెట్టాలి. అది దేవుడు కోరేది. ఈ దినము లంచం గురించి మాట్లాడుతున్నాం. లంచం దేవాని గొప్ప కార్యములను మరింతలచి స్తుతించెదం, నీ ఆశ్చర్య క్రియలను పాడి కీర్తించెదం.